హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అదే అండి, తిరుపతిలో వంట చేసామన్నాం కదా. ఇందాక వంట చేసే వీడియో మిస్ అయింది, తినేదే చూపించాము. ఇప్పుడు వంట చేసుకుని ఇట్లా దోసకాయ టమాటా కూర వండాము, రైస్ వండాము. మేము చట్నీలు తీసుకెళ్ళాం, గోంగూర మామిడికాయ ఇలా తీసుకెళ్ళామని చెప్పి పెరుగు కొనుక్కొచ్చుకున్నాం. ఎందుకన్నా మంచిదని చెప్పి రైసు అవన్నీ పెట్టుకున్నాం. గ్యాస్ పొయ్యి 2 గిన్నెలు అట్లా పెట్టామన్నమాట. పెట్టి వండుకున్నాము. అన్నం బాగున్న చోట మాకు హోటల్లోకి వెళ్ళినా అటు సైడ్ అన్నం నచ్చట్లేదు. ఇంకా వండుకుంటే పచ్చడి వేసుకునే తినొచ్చు అనిపించింది, అందుకని అట్లా వండుకొని తిన్నాము. తిని ఇక్కడి నుంచి ఇక స్టార్ట్ అయ్యి అలిపిరి గేట్ కాడ నుంచి కొండపైకి వెళ్ళాము. అలిపిరి చూడండి ఎన్ని కార్లు ఆగినాయో, చెక్కింగ్ అనమాట. ఇక్కడ బ్యాగులు లేడీస్ అందరూ కూర్చున్న వాళ్ళందరూ దిగి అక్కడికి వెళ్ళి లోన బ్యాగులు స్కాన్ చేయాలి. ఈ కార్లన్నీ కనీసం ప్లాస్టిక్ నిషేధం అని రాశారు ప్రతి చోట. ప్లాస్టిక్ బాటిల్ ఉన్నా ఏమున్నా సరే కార్లో ముందే ఏరేసేసుకున్నాం మేము. అందుకైతే అసలు మేము వెళ్ళి అరుణాచలం వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి 5,000 రూపాయలు వాటర్ తాగామన్నమాట. మేము ఎక్కడన్నా కానీ కూలింగ్ బాటిల్ కొని కారులో పడేసినవి చాలా బాటిల్ ఉంటే ఊరు బయట పడేసేసాం మేము. తర్వాత అక్కడ దగ్గరలో చెక్కింగ్కి వెళ్ళేటప్పుడు కూడా 2 బాటిల్ ఉంటే తీసేసాము. ఇంకా అసలు ఏం ఉండే పని లేదన్నమాట. కోతులకి మేము తిన్నాయి మిగిలినవన్నీ ఒక బాక్స్లో పోసి ఉంచా. పైకి వెళ్ళినప్పుడు కోతులకి వేద్దామని మామిడికాయలు 2, ఇంకా వెళ్ళేటప్పుడు ఉలవపాడులోని కొనుక్కెళ్ళాం మామిడికాయలు. ఉలవపాడు మామిడికాయ అంటారు కదా, భలే ఉన్నాయి అసలు. అక్కడ కొనుక్కొని పోయాము. ఇక మెట్లు అలిపిరి దాటాక కొండపైకి ఎక్కుతున్నాం అనమాట. 1వ కొండ 2వ కొండ అనుకుంటా వెళ్ళాము సరదాగా. కొండముచ్చులు ఉన్నాయి 2-3 సార్లు. కోతులు అయితే కనపడలేదు, గుంపులుగా 2 సార్లు ఉన్నాయి కొండముచ్చులు. ఆ కొండముచ్చులకి వేసేసాం. అవి ఆల్ చెక్కింగ్ కూడా ఏమనలేదు. పైన వాటికి వేద్దామని ఉంచాం అవి అన్నం ప్లాస్టిక్ బాక్స్లోని. కోతులకి వేద్దామని పట్టుకెళ్తున్నాంలేండి అన్నం. ఇంకా వాళ్ళు ఏమనలేదు. ఇంకా ఇక బయలుదేరి ఎక్కాక ఈ మెలకలు ఉంది కొండ. ఒకసారి వెళ్ళినప్పుడేమో దాంట్లో వాళ్ళ జీబులు ఉంటాయిగా, ప్యాసింజర్ జీబులు, దాంట్లో వెళ్ళాము. ఈసారి మా కారులో వెళ్తున్నాం. ఒకసారి వెళ్ళినప్పుడు మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్ళాము. ఇదిగో బాక్స్, ఈ బాక్స్లో పెట్టాం అన్నీ. అరిసెలు, శనక్కాయలు మేమేం తింటే అవి మిగిలినవన్నీ దాంట్లో పెట్టాం. కొండముచ్చులు కూర్చుంటే ఒకసాట బయటకి ఇసిరేసా, భయం వేసింది చేతికోటాకి. ఇట్లా ఈ అంచమ్మట డివైడర్ అమ్మట కూర్చుని ఉండయి మందలే. విసిరేసి వెళ్ళిపోయాము. వాటికి వాటర్ కూడా పోసారు, అక్కడక్కడ గాబుల్లాగా కట్టి వాటిలో వాటర్ నింపారు. టాయిలెట్స్ కూడా ఉన్నాయి 2-3 చోట్ల. తిరుపతిలో మాత్రం ఎక్కడ లేని స్పెషాలిటీ ఉంది, కానీ ఫోన్ ఎలవ్ లేదు కాబట్టి మేమేం తీయలేదు. అవి కూడా తీస్తే చాలామందికి తెలుస్తుంది ఇట్లా యూట్యూబ్లో పెట్టినా. అసలు ప్రతి 10 నిమిషాలకు ఒక వాటర్ తాగునీరు వాటరు టాయిలెట్లో ఉన్నాయి. అసలు చాలా అనిపించింది నాకు. అరుణాచలం చుట్టూ తిరిగిన వాష్రూమ్ కోసం ఎంత ఇబ్బంది పడ్డామో. వాళ్ళు డెవలప్ చేయలేదు అరుణాచలాన్ని, మన తిరుపతి మాత్రం బాగా చేశారు. ఇదిగో పైన టోల్ ప్లాజా ఉంటుంది కదా తిరుపతి కొండ పైన, అక్కడికి వచ్చాం అనమాట. ఆ టోల్ ప్లాజా దగ్గరికి. ఇక ఇక్కడి నుంచి నందకం దగ్గరికి వెళ్ళాము. వకులాదేవి నందకం దగ్గరికి. ఈ వెళ్ళేటప్పుడే వీళ్ళు టిఫిన్ బాటిల్ దగ్గర ఆపి అక్కడ ఫోటోలు దిగారు. తిరుపతిలో అలివేలు మంగాపురం బయలుదేరాం అనమాట. అప్పుడు ఫోటో అక్కడ తిని బయలుదేరారు. ఈ ఒక్క గుడి దగ్గరే ఒక వీడియో తీసామండి. ఇది తిరుత్తని వెళ్ళాము మేము. తిరుపతికి వెళ్ళేటప్పుడే తిరుత్తని వచ్చింది సాయంత్రం 6 తిరుత్తనిలో కుమారస్వామి గుడి అనమాట. అది దేవసేన వల్లి కుమారస్వామి భార్యలు, వాళ్ళిద్దరి అమ్మవార్ల ఫోటోలు, ఈ కుమారస్వామి ఫోటో
ఆ కుమారస్వామి విగ్రహం అక్కడ స్వయంభూగా వెలిసాడంట. వాళ్ళు బాగా మురుగన్ అని అక్కడ వాళ్ళు తమిళ వాళ్ళందరూ కొలుస్తారు. బాగా డెవలప్ చేశారు ఆ గుడిని. అక్కడికి వెళ్ళామన్నమాట. మా కారు ఫస్ట్ వెళ్ళింది కాబట్టి మేము వీడియో తీసాము, ఫోటోలు తీసుకున్నాం. తర్వాత కార్లు 3 వెనకొచ్చినాయి. మా కారు ఫస్ట్ వెళ్ళిపోయింది. గుడి కూడా కొండ మీదే ఉంది. ఇది కూడా చాలా బాగా అనిపించింది. గాలిగోపురం అది వెనక్కి కనపడేది. దానికంటే పైన గుడి ఉంది. ఆ గుడిలో కూడా ఫోన్ తీసుకెళ్ళలేదు. ఆ గుడి మండపంలో ఉండి ఫోటో తీసాము, వీడియో తీసాము. అక్కడ ఆ గోపురం అనమాట. ఇదిగో ఇక్కడ మా అమ్మాయి వాళ్ళు ప్రసాదం తీసుకుని ఇటు వస్తున్నారని చెప్పి వీడియో తీసా కుమారస్వామి గుడిలోంచి. అసలు చాలా బాగా అనిపించింది కుమారస్వామి గుడి. ఎంత బాగుందో లోపల. ఈ బయట ఇట్లా పూలదండలు, తులసి మాలలు ఇవన్నీ అమ్ముతారనమాట ఇక్కడ సపోటాకాయ అయితే ఒక్కొక్క సపోటాకాయ 1/4 కేజీ ఉన్నట్టుంది. అడవిలో కాస్తాయి అనుకుంటా. అసలు ఎంత బలంగా ఎంతంత లావున్నాయో. పూల మాలలు కూడా భలే కడుతున్నారు రకరకాలుగా. అవి ప్రసాదం తీసుకుని మా అమ్మాయి అల్లుడు వస్తున్నారు అటు నుంచి. ప్రసాదం తెచ్చి నాకు కూడా పెడుతుంది. అక్కడ ప్రసాదం పెడుతుంటే నేను వెళ్ళలేదని ఆమె తీసుకుని వస్తా నాకు పెడుతుంది. ప్రసాదం మాత్రం అన్నవరం ప్రసాదం లాగా ఉంది, బాగుంది. అరుణాచలంలో థ్యాంక్ యూ